అస్సోంలో రేప్ ఫెస్టివల్ జరుగుతోందంటూ అమెరికాకు చెందిన నేషనల్ రిపోర్ట్ అనే న్యూస్ పోర్టల్ అడ్డమైన కారుకూతలు కూసింది. పవిత్రమైన నాగాల ఫోటో పెట్టి వారికి సంబంధం లేని రేప్ ఫెస్టివల్ గురించి రాసింది. అస్సోంలో ప్రతి ఏడాది జరిగినట్లే ఈసారి కూడా రేప్ ఫెస్టివల్ జరుగుతుందని, ఇది చాలా అనాగరికమంటూ పిచ్చి పిచ్చి రాతలు రాసింది. భారతదేశం అంటే కళలకు పుట్టినిల్లు, పవిత్ర సాంప్రదాయాలకు నిలయం, మహిళలను గౌరవించే దేశం. ఇది ప్రపంచంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఇండియా పరువు తీయడమే లక్ష్యంగా సాగిన ఆ వార్తా కథనంలో ఒక్క వాస్తవం కూడా లేదు. ఆ రిపోర్ట్ చేసిన వారెవరో పేరు లేదు. ఆ ఊరి ఫోటో కూడా తీయకుండా నాగాల చిత్రాన్ని ప్రచురించడంతోనే వారి క్రెడిబిలిటీ ఎంతుందనేది తేలిపోయింది. దీనిపై భారత మహిళా సంఘాలతో పాటు ప్రపంచ దేశాల మీడియా కూడా మండిపడుతోంది. అయితే వెబ్ పోర్టల్ మాత్రం కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు. ఇండియాకు రేప్లను ఆపడం పట్ల చిత్తశుద్ధి లేదని ఎత్తిచూపడమే తమ ఉద్దేశమని చెబుతోంది. అసలు తప్పుడు కథనం ప్రచురించడమే కాకుండా కనీసం రెక్టిఫై చేసుకోవడం మానేసి దేశంపైనే కారుకూతలు కూసింది. అమెరికా మీడియా కావరం ఇలా బయటపడింది.